హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ దివి. యాక్చువల్లీ ఇది వచ్చి మనకు సంక్రాంతి మంత్ అవ్వగానే వస్తున్న ఫస్ట్ అమావాస్య అనమాట. అంటే మనకు ఆల్రెడీ కుంభమేళ జరుగుతుంది కదా ప్రయాగరాజ్లో. కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానం చేసుకోలేని వాళ్ళు ఈ అమావాస్యకి మన దగ్గరలో ఉన్న నదులు కానీ ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గర కానీ వెళ్ళి స్నానాలు చేస్తే చాలా మంచిది అని ఉషా ఆంటీ ఎక్కడో చూసారంట. సో నాకు చెప్పారు, ఇలా వెళ్దామా అని అడిగారు. ఇంకా గుడికి అంటే ఇంక నేనైతే ఆగుతానా, అస్సలు ఆగలేదు. నేనైతే స్టార్ట్ అయిపోయాను. టు బీ ఫ్రాంక్, ఆ రోజు వెళ్ళేటప్పటికి నా దగ్గర అమౌంట్ కూడా అడ్జస్ట్ కాలేదు. నాతో లేదు ఆంటీ, నేను రాలేను అంటే కూడా ఆంటీనే ఉన్ని పద నేను తోడుకొని వెళ్తాను అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళారు. అంటే దేవుడికి మనల్ని చూడాలి అన్నప్పుడు ఎలాగో అలాగా తీసుకొని వెళ్తారు అనేసి ఉంటుంది కదా. నన్ను అయితే ఉషా ఆంటీ ద్వారా తీసుకొని వెళ్ళాడు అనేసి అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఇదైతే చూపించాను, డాడీకి తర్పణం వదిలాను కదా, అండ్ ఆ వీడియోలో ఉంటుంది ఇది. ఈ ప్లేస్ అంతా డాడీకి తర్పణం అయితే ఇక్కడే వదిలాను నేను. మళ్ళీ అమావాస్యకి కూడా తర్పణం వదలొచ్చు, పిండాలు పెట్టచ్చు అనేసి అన్నారు. టు బీ ఫ్రాంక్, నేను 1 రూపీ కూడా తీసుకొని పోలేదు. ఇఫ్ ఇంకేస్ నేను కానీ తీసుకొని వెళ్ళి ఉంటే ఖచ్చితంగా డాడీకి అయితే పిండ ప్రదానం చేసేసే వచ్చుంటాను. అన్ఫార్చునేట్లీ అలా అయిపోయింది. బట్ నేనైతే ఈ డేట్స్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇయర్స్లో ఈ ఇయర్ మళ్ళీ నవంబర్లో అలాగా తర్పణం వదులుతాను, జనవరిలో పిండం పెట్టాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇలా ఉంటుంది గుడి స్టార్టింగ్. ముందరైతే దేవుళ్ళు ఉంటారు, వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఉంటారు. ముందుకు కోనేరు అండ్ వాటర్ ఫాల్స్ అయితే ఇది. వర్షాలు వచ్చేప్పుడైతే మాత్రం అస్సలు మనం అక్కడ నిలబడుకోలేము, అంత ఫ్లోలో వస్తుంది. అంటే తిరుమలలో ఆకాశగంగ దగ్గర నుంచి వస్తున్న వాటర్, నాకు తెలిసినంత వరకు ఏంటంటే మన ఎర్త్ పైకి ఫస్ట్ వాటర్ డ్రాప్ వస్తున్నది అక్కడ నుంచే అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మీకు ఎవరికైనా ఏదైనా తెలుసుంటే నాకు అది కమెంట్స్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. కాబట్టి ఇంకా ఆకాశగంగ కాడ నుంచి ఆకాశగంగ, పాప వినాశం అన్నీ ట్రావెల్ చేసుకుంటూ అన్ని చోట్లకి స్ప్లిట్ అవుతూ ఇక్కడ దాకా వస్తుంది అంటారు. సో ఇలా వచ్చిన నీళ్ళతో మనం స్నానాలు చేసుకుంటే, అంటే అడవిలో వస్తున్న నీరు కదా, సో ఎన్నో మూలికలు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర టచ్ అయ్యి వస్తున్న నీళ్ళు కదా అని కొంచెం పవిత్రంగానే చూస్తాము. అండ్ మనకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలాగా వాటర్ ఫాల్స్లో నీళ్ళు వస్తున్నప్పుడు మనం అక్కడ వెళ్ళి స్నానం చేసామంటే ఏదన్నా బాడీ పెయిన్స్ కానీ అలా ఏదైనా ఉంటే కూడా తగ్గుతుందంట. ఎందుకంటే వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది కదా, సో మనకు నొప్పున్న చోట పడితే తగ్గుతుందంట. చూసారా, పుణ్యం కోసం వెళ్తే హెల్త్కి సంబంధించినవి కూడా మనకు అక్కడ దొరుకుతుంది. ఇంకా నేను ఉషా ఆంటీ అయితే స్నానాలు అయితే చేసేసుకున్నాము. ఆంటీ అయితే మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, నేను మాత్రం చేసుకునేసాను. నేను మీకు చెప్పా కదా, ఇది మీషోలో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది డ్రెస్ మాత్రము. సో ఇంకా నేనైతే రాగానే కొంచెం బట్టలు మార్చేసుకున్నాను, వెట్గా ఉంది అనేసి. ఇట్లా పైకి వెళ్తే నరసింహస్వామి గుడికి వెళ్తాము. ఇంతవరకు నరసింహస్వామి గుడి అయితే చూడనే లేదు ఇక్కడ కపిల్ తీర్థంలో. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దేవుళ్ళందరినీ దర్శనం చేసుకుని వచ్చాను. ఎప్పుడు వచ్చినామా కపిల్ తీర్థంలో స్నానం చేసినామా, జస్ట్ దేవుడి దగ్గరికి, శివుడు ఉంటారు అక్కడ, ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము అన్నట్టే. అండ్ శివరాత్రికి కూడా ఫుల్ ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది. ఫుల్ హడావిడి ఉంటుంది శివరాత్రికి. ఇది ఎన్నో నాళ్ళ పురాణం ఉన్న గుడి కాబట్టి చాలా గ్రాండ్గా చేస్తారు. చూసారు, అసలు వాటర్ చాలా తక్కువ వస్తూ ఉంది, కానీ వాన పడినప్పుడు అస్సలు వెళ్ళలేము. అలా మిద్దిపైకి వెళ్తే మనం కోనేరు కాడికి వస్తాం కదా, అక్కడ మనకి ఎగ్జిట్ ఉంటుందన్నమాట, గృహలాగా ఉంటుంది. నరసింహస్వామి ఉన్నారు. అంటే నేను నరసింహస్వామిని ఇంతవరకు ఎక్కడ గుళ్ళల్లో అయితే వెళ్ళి దర్శనం అయితే ఇంతవరకు చేసుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇలా గుడిలో నరసింహస్వామిని అయితే మొక్కున్నాను విత్ లక్ష్మీ అమ్మవారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ రోజంతా కూడా గుడ్ వైబ్స్లోనే వెళ్ళింది నాకు. ఇది దేవుడికి శివుడిని దర్శనం చేసుకునే వే ఇది. ఎప్పుడు ఇక్కడ ఖాళీగానే ఉంటుంది, మనం ఈజీగా వెళ్ళి వచ్చేయచ్చు. విత్ ఇన్ ఒక 1/2 అవర్లో మన దర్శనం అంతా అయిపోతుంది.
యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ నేను తింటున్నాను అబ్జర్వ్ చేశారా? ఇది వచ్చి ఆంటీ ఒక టెంకాయ ఇచ్చారు. అదైతే నేను కొట్టుకొనైతే తిన్నాను. బట్ ఏంటంటే, దాన్ని అలాగే నేను ఎత్తిపెట్టుకుంటే, ట్రైన్‌లో తిందామనేసి కొట్టేటప్పుడు దాంట్లో అయితే జెర్రీ ఉన్నింది. నేను లిటరల్లీ చాలా భయపడాను. ఆంటీ ఏమన్నారంటే, జెర్రీ వచ్చి లక్ష్మీదేవి ఇది మనం తినకపోయినా ఓకే వదిలేసేయి, కానీ జెర్రీ కనిపించింది కదా! ఏదో పాజిటివే ఉంటుంది అన్నారు. ఇంకా అక్కడ క్లీన్ చేస్తున్నారని వాటర్‌నంతా ఇలా బయటకైతే వదిలేస్తున్నారు. కోనేరులో వదలలేదు. కోనేరు అంతా క్లీన్ చేస్తున్నారు శివరాత్రి కోసము. నా ఫేస్ కూడా ఎందుకో మరి అక్కడ స్నానం చేసుకొని వచ్చాక సమ్ గ్లో కనిపించింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అన్నీ దర్శనం చేసుకొని బయటైతే వచ్చేస్తున్నాము. వేణుగోపాల స్వామి గుడికైతే వెళ్తున్నాం. మన దీంట్లో ఏ గుడికి వెళ్ళినా దేవుళ్ళనైతే అసలు ఫోటోనే తీసుకోము. కాబట్టి నేను కూడా ఆ ధైర్యం అయితే చేయలేదు దేవుళ్ళని ఫోటో తీసేది. ఉషా అంటే ఎంతసేపు టవల్ వేసుకున్నప్పుడే ఫొటోస్ తీస్తా ఉన్నాను అంటున్నారు. అండ్ ఎర్లీగా వెళ్తే మాకు ట్రైన్ దొరుకుతుంది అంటున్నారు ఆంటీ. నేను వీడియోస్ తీసుకుంటూ కొంచెం డిలే చేస్తూ వచ్చాను. సో ఆంటీ ఫాస్ట్గా వెళ్దాము అన్నారు. సో అన్నీ చూసుకొని బయట రాగానే బయటకైతే నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. వస్తుంటే అక్కడ ఏంటంటే అన్నదానం కాదు, ప్రసాదం ఇస్తున్నారు. ఎవరో వాళ్ళ పెద్దవాళ్ళకి మొక్కుకొని ప్రసాదం అయితే ఇస్తున్నారు. పెరుగన్నాము. నాకున్న ఆకలికి నిజంగా కడుపు అయితే నిండినట్లు అనిపించింది. అండ్ ఆంటీకి కూడా ఉప్మా తెచ్చారు. ఊరగాయ ఏదో వేసుకుని వచ్చారు. చాలా బాగుంది. నేను ఉప్మా చల్లగా అయిపోతే అస్సలు తిన్ను. ఆంటీ అయితే తెచ్చిచ్చారు. ఇవన్నీ వచ్చి మనకు శివరాత్రి రోజు ముందు నవరాత్రులు చేస్తారు. లాస్ట్ శివరాత్రి వస్తుంది. నవరాత్రులకి వాహనాలని కూడా పెయింట్ చేసి రెడీ చేసి పెడుతున్నారు. తిరుపతిలో మాత్రం తిరుపతి తిరుమలలో ప్రతి అడుగు మనకు విశేషంగానే ఉంటుంది. అందుకే నాకు తిరుపతి తిరుమల అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా నో చెప్తా, కానీ తిరుమలకి తిరుపతికి మాత్రం నోయే చెప్పలేను. ముందరే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. బొట్టు చూసారు ఎంత బాగా తిలకం దిద్దుకున్నాను. ఒకలాంటి సంతోషం అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా ఆంటీ టెన్షన్ పడుతున్నారు మనం వెళ్ళే టయానికి ట్రైన్ ఉంటుందో లేదో, ఎర్లీగా వెళ్దాం. యాక్చువల్లీ ఆంటీతో కూడా డబ్బులు లేదు. ఆంటీ తెచ్చిన దాంతోనే అడ్జస్ట్ చేసుకొని రావాలి అన్నమాట. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే మాకు 110 పడుతుంది. ట్రైన్కి అయితే తక్కువే పడుతుంది. కాబట్టి ట్రైన్కి వెళ్ళిపోతాము డబ్బులు లేనప్పుడు అన్నట్టు ఇంక మేము ఎర్లీగా ఇది అంటున్నాము. అంటే ఇది అన్‌ప్లాన్డ్ కాబట్టి కొంచెం ఇదైపోయింది. ప్రసాదం చూసారా? టేస్టీగా ఉంది. కానీ నేను ఎప్పుడు ఇలాగా పొమోగ్రానేట్స్ వేసినా మొత్తం రైస్ అంతా రెడ్డిష్ కలర్ అయిపోతుంది లైట్గా. తినేసి మేమైతే ఇంకా ట్రైన్ కోసం వెళ్తున్నాము. లాస్ట్ ఈ ఫోటోలో మాత్రమే నా ఫేస్ అంతా గ్లోగా ఉంది. నెక్స్ట్ చాలా ఫొటోస్లో చాలా డల్ అయిపోయాను. రీజన్ ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫామ్గా చెప్తాను. చూసారా పురోహితులు కూర్చొని ఉన్నారు ఇటుపక్క అటుపక్క. ఎవరైనా తర్పణం వదలాలన్నా పిండ ప్రదానం చేయాలన్నా కూడా చేయించుకుంటున్నారు. ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది హడావిడి అంతా. ఆఫ్టర్నూన్ పైన ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పైన ఎవరు పిండ ప్రదానం చేయరు కదా ఎక్కువ. కాబట్టి ఆఫ్టర్నూన్ వరకే ఉంటారు. నిజంగా నాకు ఇలాంటివి ఇదివరకు ఎప్పుడూ తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇలాగ ఏదైనా కూడా చేయడము చూడడము. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను స్కూల్కి వెళ్తున్నప్పుడు చాలా థింగ్స్ మిస్ అయిపోయాము, చాలా చేయాల్సినవన్నీ బాకీ పడిపోయాము అన్నట్టు. ఇప్పుడైతే అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. అక్కడైతే ఆంటీ వాళ్ళని వెళ్ళి అడుగుతున్నారు. అంటే కొంచెం ఉప్మా మిగిలిపోయింది, మేము ఇస్తాము, మీరు ఎవరైనా తింటారా అంటే వాళ్ళు తినడానికి అవసరం లేదు, డబ్బులు ఇవ్వండి చాలు అన్నారు. టు బీ ఫ్రాంక్ మా దగ్గర ఆటోకి రైల్వే స్టేషన్ దాకా వెళ్ళడానికి కూడా డబ్బులు లేదు. నడుచుకొనే వెళ్తున్నాము. చాలా బెజారైపోయింది. ఈ అన్న ఆటో అన్న వచ్చారు. వేరే వాళ్ళకి వచ్చి ఒక పర్సన్కి 20 రూపీస్ ఏమో చెప్పారు. మాకు మాత్రం ఇద్దరికి కలిపి 20 ఇవ్వండి చాలు అన్నారు. అంతే సరే ఇంకా ఉన్నదంతా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసాము. ఇదైతే తిరుపతి రైల్వే స్టేషన్. ఇక్కడ ఆ కంప్యూటర్ మాదిరి కనిపిస్తాం కదా, ఉషాంటి వెళ్ళి మాట్లాడుతున్నారు చూసారా, అక్కడ వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అమౌంట్ చెప్పామంటే టికెట్ వచ్చేస్తుందంట. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇలాంటి డిజిటల్ది చూస్తున్నాను. దానికని కూడా ఇలా మనుషుల్ని పెట్టి చేపిస్తున్నారు. నేనైతే అసలు ఏంటబ్బా ఇది అనేసి అనుకున్నాను. అన్నకు చెప్తే కూడా ఇంకో టికెట్ ఇచ్చేదా అమ్మ కావాలంటే చూస్తావా అన్నారు.
ఉన్నదే చాలు అన్న అని చెప్పేసి టికెట్ మాత్రం తీసుకొని ఫోటో తీసుకున్నాను. అండ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి కాబట్టి అయితే వెళ్తున్నాము. నేను భయపడ్డాను ఈ ఎక్సలేటర్ చూసినప్పుడు మాత్రము. ఎక్కడ ఎక్సలేటర్ ఎక్కాలి భయం అవుతుందేమో అని. నా కోసమేనేమో ఇది పని చేయకుండా నిల్చునింది. సో గబగబాని ఎక్కేసాను. అండ్ గెస్స కూడా ఫుల్గా వచ్చింది, కాలేదు. అది చెమ్మగొడ్డలు ఇంకా టిఫిన్లు అన్నీ ఫుల్ లగేజ్ ఉన్నింది నా చేతిలో, నా హ్యాండ్ బ్యాగ్ ఇది అది అని. సరే టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోయాను. మేము ఎర్లీగానే వెళ్ళిపోయాము. 3:00కి ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ స్టార్ట్ అయ్యే లోపల నాకు కావాల్సిన ఫొటోస్ అన్నీ దిగేశాను. ఉషా ఆంటీతో వస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఆంటీ విసుక్కోకుండా పేషెంట్గా మనలాగే ఆలోచిస్తారు. ఇంకెవరన్నా అంటే కూడా లైక్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా అంటే కూడా ఫొటోస్ సరిగా తీయరు, సరిగా ఉండరు, మనల్ని అర్థం చేసుకోరు. బట్ ఆంటీ మనతో పాటే లైక్ అన్నీ అర్థం చేసుకుంటారు. ఓకే నీకు ఇది కావాలా ఓకే అన్నట్లు ఉంటారు. అంతేకాని కోపం చేసుకోరు. ఒకసారి 2 సార్లు చెప్తారు, మనం అర్థం చేసుకొని గమ్మునైపోవాలి. అంటే మంచి వాళ్ళకు కూడా కోపం తెప్పించకూడదని ఉంటుంది కదా, అలాగనమాట. ఇంకా ఇక్కడ ఎక్కేస్తామా ఆంటీ అంటే వద్దొద్దు, ఇక్కడ ఎక్కామంటే ఫైన్ వేస్తారు, మనకు ముందుకు వెళ్ళిపోవాలి అన్నారు. మేము వచ్చి జనరల్ టికెట్ కదా, సో ఫ్రంట్ వెళ్ళిపోవాలంట. ఫ్రంట్ వెళ్ళిపోతున్నాము. నేను తిరుపతి నుంచి చిత్తూరు నుంచి తిరుపతికి కావాలంటే ట్రైన్లో చాలాసార్లు వచ్చాను. బట్ తిరుపతి నుంచి చిత్తూరుకి ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నాను. అండ్ ఆంటీ దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంటుంది. ఒక దాని గురించి ప్లాన్ చేస్తే ఆంటీ దాని గురించి అన్నీ కూడా చూస్తారు. అదే నేను అనుకోండి, నా దగ్గర ఉన్న డబ్బులో అన్నీ ఖర్చు పెట్టేస్తే దానికే చూస్తా, కానీ అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యి ఇంటికి వెళ్ళేదాకా కూడా డబ్బులు ఉండాలి అని ఆలోచించాను. అంటే ఎలా అంటే ఇప్పుడు 500 ఎత్తుకొని వచ్చాము, 200 400 మనం ఇంటికి వెళ్ళిపోతాము, మిగతా 100 ఆటోకి అన్నట్లే ఆలోచించాను నేను. ఆ మాదిరిగా నేను. కానీ ఆంటీ ఇంటికి వెళ్ళిపోయాక కూడా మన దగ్గర డబ్బులు మిగిలి ఉండాలి, మధ్యలో ఏదైనా ఎక్కువ ఖర్చు రావచ్చు, కరెక్ట్ అమౌంట్ పెట్టుకోకూడదు అనేసి దీని అయితే చేశారు. ఇప్పుడు నాకు ట్రైన్కి 90 రూపీస్ పడింది, బస్కి మార్నింగ్ వెళ్ళేటప్పుడు 220 రూపీస్ అయింది. అండ్ గుడి దగ్గర దిగేసాం కాబట్టి మాకు ఇష్యూ ఏం లేకుండా అయిపోయింది. వచ్చేటప్పుడు 20 రూపీస్. మళ్ళీ ఇంటికాడికి వెళ్ళేదానికి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం, అప్పటికి 80 రూపీస్ అయ్యింది. సో కంప్లీట్గా ఉన్న 500తో ఎలా వెళ్ళి రావచ్చు అన్నది ఉషా ఆంటీ అయితే నేర్పించారు. ఆంటీ మళ్ళీ అడుగుతున్న జుట్టు వేసేటప్పుడు కూడా ఫోటో తీసేస్తావా అనేసి. అసలు ఈ ఫేస్ గ్లోని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో చూపిస్తాను. అసలు ఇంత గ్లోనే లేదు, ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది. అండ్ నాకు కూడా ఎట్లా అయిపోయిందంటే కొంచెం లేజినెస్ అన్నది ఎక్కువ అయిపోయింది. ఏ వర్క్ లేజినెస్ కాదు, హెల్త్ అయితే అస్సలు బాగలేదు. కాబట్టి అటు చుట్టి ఇటు చుట్టి పడుకోవడం పైన ఇంట్రెస్ట్ అంతా చూపించేశాను. కాబట్టి కొంచెం ఫేస్ కూడా చాలా డల్ అయిపోయినట్లు అనిపించింది. మేమైతే 3:00కి ట్రైన్ ఎక్కాము, 4:30కి అంతా చిత్తూరుకి అయితే వచ్చి చేరిపోయాము. ఇది నా చిన్న వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చాలా నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఇంకొంచెం సపోర్ట్ చేశారంటే హెల్ప్ అవుతుంది. నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.